సో నేను NSTex అడ్మిన్ మాడ్యూల్లో ఉన్నాను. ఇక్కడ మేనేజ్లో కాన్ఫిగర్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ డెలివరీ ఫామ్ అని 2 ఫామ్స్ ఉంటాయి. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఇలా డేటా టేబుల్లో వస్తుంది. ఇక్కడ మీరు ఎడిట్ మీద క్లిక్ చేసి డేటా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ డిలీట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేస్తే డేటా డిసపియర్ అవుతుంది. ఇప్పుడు డేటా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ వ్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి. టైటిల్ ఆఫ్ ద ఫామ్, తర్వాత డిస్క్రిప్షన్, తర్వాత ఆర్డర్ నెంబర్, తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ చెక్ బాక్సెస్ క్లిక్ చేస్తే చెక్ బాక్సెస్లో ఎంటర్ చేయాలి. టెస్టింగ్ నెక్స్ట్ టెస్టింగ్ ఇంకా ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ యాడ్ అందర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అదే ఆప్షన్ అవసరం లేదనుకుంటే క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక సెక్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఆర్డర్ నెంబర్ 2 పెట్టి క్వశ్చన్ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మల్టీ చాయిస్ పెట్టచ్చు. అంటే రెండిట్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలడు యూజర్. ఇక్కడ కూడా మీరు ఏదైనా ఒక ఆప్షన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. లేదా రిమూవ్ చేయాలనుకుంటే క్లిక్ చేసి రిమూవ్ చేస్తారు ఈ ఆప్షన్ మీద. నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ 3 పెట్టాను. పెట్టి ఇక్కడ క్వశ్చన్ టైప్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పారా వస్తుంది. ఇక్కడ పారాగ్రాఫ్లో ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నోట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నోట్స్ వస్తుంది, ఎంటర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో సెక్షన్ యాడ్ చేసుకొని ఇక్కడ మనం అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫైల్స్ లాంటివి అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏదైనా ఫీల్డ్ రిక్వైర్డ్ పెట్టాలంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ ఫీల్డ్లోకి వెళ్తుంది. తర్వాత సేవ్ కాన్ఫిగరేషన్ అది క్లిక్ చేస్తే ఇక్కడ పేజ్ రీలోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడవచ్చు. ఎంటర్ చేసిన ఫామ్. ఓకే, ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ చేస్తే ఫామ్ డిసపియర్ అవుతుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ డెలివరీ ఫామ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి సేమ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో లాగానే ఉండదు ఈ ఫామ్ కూడా. ఇక్కడ సర్వీస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్, ఆర్డర్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చెక్ బాక్సెస్ వస్తాయి. ఇక్కడ మల్టీ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటే మల్టీ చాయిస్ ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్
పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకుంటే పారాగ్రాఫ్ బాక్స్, నోట్స్ సెలెక్ట్ చేసుకుంటే నోట్స్ ఫీల్డ్, అప్లోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఫైల్ అప్లోడ్కి ఆప్షన్స్. ఓకే, ఈ సర్వీస్ని బట్టి ఇది వేరే ఫామ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఫామ్స్ ఫీల్డ్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే.